కూతురిగా గారాబం, భార్యగా ధైర్యం, అమ్మగా ప్రేమ, బామ్మగా అనుభవం అని గర్వంగా చెప్తూ మమ్మీస్ కిచెన్ ప్రేమతోకి స్వప్న ఈరోజు స్వాగతం పలుకుతుంది. ఈరోజు మన బామ్మగారాబం సెగ్మెంట్ లో మనం చేస్తున్న టమాటో హల్వా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ఫస్ట్ టమాటాకి మనం పైన చూడండి, నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కింద ఉన్న ఆ మొలిక కూడా తీసేసాను. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. పైన ఇలా లైట్గా ఘాటు పెట్టుకోవాలి. తర్వాత కింద ఈ తొడిమే మట్టు తీసేయాలి. ఇలా ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనం టమాటా మీద ఉన్న తొక్క తీసేయాలి. ఆ స్కిన్ తీసేసి మనం హల్వా చేసుకోవాలి. తొక్క ఉంటే గనక హల్వా చేసుకుంటే మధ్యలో అంత తొక్కగా తగులుతూ ఉంటుంది, టేస్ట్ అస్సలు బాగుండదు. అందుకని తొక్క మొత్తం తీసేయాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. అందుకే ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ వేడి నీళ్ళు ఉన్నాయి కదా, దీంట్లో ఇలా టమాటాలు వేసేద్దాం. వేసిన తర్వాత పైన మనం ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటు నుండి స్కిన్ కొంచెం ఇలా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు వీటిని తీసేసి మనం తొక్క తీసుకోవాలి. దానికి కూడా చిన్న ప్రాసెస్ ఉంది. ఎలా చేయాలో ఫస్ట్ ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను మీకు చెప్తా. ఇవి బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక బౌల్ ఉంది. ఇందులో నేను ఐస్ ని కొంచెం నలకొట్టి పెట్టుకున్నాను. సో ఇందులో మనం కాస్తని నీళ్లు వేసుకోవాలి. చల్ల నీళ్లు కావాలి మనకి. ఈ చల్ల నీళ్ళల్లో మనం ఉడకబెడుతున్నాం కదా టమాటాలు తీసి ఈ చల్ల నీళ్ళల్లో వేసామనుకోండి, స్కిన్ చాలా తొందరగా వచ్చేస్తుంది. అలాగే హల్వా చేసుకోవడానికి మనం పేస్ట్ చేసుకోవాలి కదా, టమాటాలు చల్లగా కూడా అయిపోతాయి. అప్పుడు మనం మిక్సీలో వేసుకోవచ్చు. చూడండి, కొంచెం ఇక్కడ మనం పెట్టిన ఘాట్లో నుండి స్కిన్ బయటకు వస్తుంది కదా. ఇంకా కాస్త వస్తే గనక మనం వీటిని బయటికి తీసేయచ్చు. పైన స్కిన్ మనకి మొత్తం ఇలా ఊడిపోయి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త దగ్గరగా పెట్టుకొని టమాటాలని వేడిగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఐస్ బౌల్లో వేసేయాలి. ఐస్ బౌల్లో వేసిన తర్వాత కాస్త టమాటాలు చల్లగా అయిపోతాయి, తొందరగా చల్లగా అయిపోతాయి. ఎందుకంటే నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి కదా. ఇప్పుడు టమాటాని తీసుకొని ఫస్ట్ ఇలా తొక్క తీసేయాలి. చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తుందో. అలాగే మిగతా వాటిని కూడా ఇలాగే. ఇప్పుడు టమాటాని తీసుకొని ఒకసారి మధ్యలో కట్ చేసిన తర్వాత మనం నిమ్మకాయ పిండుతాం కదా, అలాగే ఇందులో ఉన్న గింజలన్నీ పిండేయాలి. గింజలు పిండేసి ఈ ఓన్లీ తొక్కని మటుకి ఇలా పక్కన పెట్టుకుందాం. టమాటా చాలా మంచిది. టమాటాలో చాలా ఫైబర్ ఉంటుంది. అలాగే టమాటా రోజు పొద్దునే ఒకటి తింటే మన స్కిన్ చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు గుజ్జంతా తీసి పక్కన పెట్టుకున్నాం. అలాగే గింజలు ఈ బౌల్ కూడా ఫస్ట్ పక్కన పెట్టేద్దాం. టమాటా పైన ఉన్న స్కిన్ తీసేసాం, అలాగే లోపల ఉన్న గింజలు కూడా తీసేసాం కదా. ఇప్పుడు టమాటా గుజ్జుని ఒక మిక్సీలో వేసుకోవాలి. అయితే ఇక్కడ టమాటా గింజలు ఉన్నాయి కదా, ఈ జ్యూస్ అంతా వేస్ట్ చేయడం ఎందుకు, దీంతో మనం రసం కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇలా పక్కన పెట్టేసి నేను రసం తర్వాత చేసుకుంటాను. ఫస్ట్ అయితే టమాటా గుజ్జుని మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. మొత్తం ఫైన్ పేస్ట్ లాగా బాగా మిక్సీ చేయాలి. ఎంత చేయగలిగితే అంతవరకు చేసుకుంటే మంచిది. నేను మిక్సీ చేసుకుని వచ్చేస్తాను. టమాటా గుజ్జుని చూడండి నేను పేస్ట్ చేసుకున్నాను. ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఈ పేస్ట్ అంతా వేసుకోవాలి. ఇందులో మనం కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, కార్న్ స్టార్చ్ తీసుకొని ఇందులో వేయాలి. సుమారు 40 గ్రాముల కార్న్ స్టార్చ్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక్కసారి కార్న్ స్టార్చ్ కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వేయాలి చక్కెర. మనం ఎంత గుజ్జు వేసుకుంటున్నామో అంత చక్కెర వేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం మంట మామూలుగా పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. లేదంటే కార్న్ స్టార్చ్ ఉండలు కట్టేస్తుంది కదా, ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా మెల్లిగా కలుపుతూ ఉండాలి. ఒకసారి కార్న్ స్టార్చ్ వేసిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కింద మొత్తం అంటుకుపోతుంది. ముఖ్యంగా మనం హల్వా చేసేటప్పుడు ఇలా నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా కింద ఎక్కడ అంటుకుపోకుండా ఈజీగా ఉంటుంది. ఇంకా హల్వా అంటే కొంచెం పని ఉంటుంది కదండి, కొంచెం చేయికి పని పెట్టాల్సిందే. కలుపుతూనే ఉండాలి.
ఫస్ట్ చాలా పల్చగా ఉంది కదా, కానీ మనం కార్న్ స్టార్చ్ వేసాం కదా, ఇప్పుడు చిక్కబడుతూ ఉంటుంది. కాస్త చిక్కబడ్డ తర్వాత ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో పాటు టమాటాలు కాస్త పులుపుగా ఉంటాయి కదా, అందుకే కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి, పులుపు తగ్గిస్తుంది, అలాగే టమాటా రుచి కూడా పెంచుతుంది. సో ఇప్పుడు నెయ్యి కూడా వేసాం కదా, ఇంకా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కొంచెం చిక్కగా గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది, నేను ఇలా కలుపుతూనే ఉంటాను. చూడండి, ఇక్కడ మన టమాటో హల్వా చక్కగా అవుతుంది. న్యాచురల్ కలర్, మనం ఏమీ కలర్ వేయలేదు, జస్ట్ టమాటాలు ఉడకపెట్టి గింజలు తీసేసి గుజ్జు మట్టికి ఇందులో వేసాం కదా. అయితే ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకాస్త నెయ్యి వేయాలి. ఎప్పుడైనా హల్వా చేసేటప్పుడు మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేస్తూనే ఉండాలి, హల్వాలో చాలా నెయ్యి పడుతుంది. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి కలుపుతున్నాను. ఇప్పుడు ఇందులో ఇక చూడండి, నా దగ్గర జీడిపప్పు, వీటిని కాస్త చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. సన్న సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుని హల్వాలో వేయాలి. ఇందులో చాలా నెయ్యి ఉంది కదా, మనం ముందుగానే వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ నెయ్యి వేడికే ఇవి మంచి కలర్ వచ్చేస్తాయి. జీడిపప్పు మొత్తం హల్వాలో పట్టుకున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ బాదం పప్పు, కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని కూడా ఇందులో వేసి, అలాగే కాస్తంత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, ఇలాచీ పొడి కూడా కలిపిన తర్వాత మనం వేయాలి. ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవండి, పిస్తా ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర కిస్మిస్ ఉంది, ఇది కూడా ఇందులో వేసేస్తున్నా. ఎంత చక్కగా ఉంది కదా, మంచి న్యాచురల్ కలర్. మీరు ఎప్పుడు అనుకోలేదు కదా టమాటోతో కూడా మనం హల్వా చేయొచ్చు అని. చూడండి, అస్సలు ఏ కలర్ కూడా వేయలేదు, చాలా మంచి న్యాచురల్ కలర్ కదా. మనం స్వీట్ షాపుల్లో చూస్తే క్యారెట్ హల్వా ఇస్తారు, అయితే అది కూడా ఇదే కలర్లో ఉంటుంది, అందులో వాళ్ళు ఎక్కువ కలర్ కలుపుతారు. మనం ఇప్పుడు టమాటోతో చేస్తున్నాం కదా, అసలు ఇందులో కొంచెం కూడా కలర్ అస్సలు కలపలేదు. ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా ఇందులో వేసేసుకొని, ఇంత నెయ్యి సరిపోతుంది, ఫుల్ ఇంత బౌల్ నెయ్యి మొత్తం నేను వేసేసాను. ఇప్పుడు ఈ నెయ్యిని కూడా ఇందులో చక్కగా కలపాలి. కొంచెం వేసిన వెంటనే నెయ్యి అంతా పైకి తేలుతుంది, కాసేపు అయితే లోపలికి వెళ్ళిపోయి చక్కగా పట్టుకుంటుంది. మనం ఇంత ఎక్కువ నెయ్యి వేసినట్టు కూడా మనకి తెలియదు. ఇది చాలా 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 పాత రెసిపీ అండి, మన అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళు చేసే రెసిపీ. అందుకే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ దగ్గర కూర్చొని కాస్త నిదానంగా టైం తీసుకొని ఇలాంటి స్వీట్స్ అయినా సరే, పిండి వంటలైనా సరే, వాళ్ళు ఎలా చేస్తారో ఏం చేస్తారో వాళ్ళని అడిగి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ చక్కగా వచ్చాయి అంటే, మీకు బాగా నచ్చినట్టయితే మా మెయిల్ ఐడికి మీరు పంపించండి రెసిపీని. నేను మీకు చేసి ఎవరు పంపించారో పేరు కూడా చెప్పి నేను మీకు చేసి చూపిస్తాను. సో తప్పకుండా పంపించండి. బామ్మ గారాబం సెగ్మెంట్ కోసం పాత స్టైల్ రెసిపీస్. చూడండి, ఈ మన నెయ్యి కూడా చక్కగా ఆరెంజ్ కలర్ వస్తుంది కదా. ఎప్పుడు కూడా హల్వా అయ్యింది అని మీకు తెలియాలి అంటే ఇలా మనం అంటుంటే మధ్యలోకి కట్ అవ్వకుండా మొత్తం ఒకే ముద్దలాగా అయ్యిందంటే అప్పుడు మన హల్వా రెడీ అయినట్టే. సో ఇలా రెడీ అయిన హల్వాని ఇంకా మళ్ళీ మనం కింద ప్రత్యేకంగా నెయ్యి రాయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే చాలా చాలా నెయ్యి ఉంది కదా. అందుకని ఒక బౌల్లో వేసి కరెక్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. అప్పుడు మనం రివర్స్లో చేసి కట్ చేసుకుంటే మనకి సపరేట్ పీసెస్ లాగా బాగా వస్తుంది. అయితే వేడిగా ఉన్నప్పుడు మనకి కట్ చేయడం రాదు కాబట్టి కాస్త చల్లారే వరకు వెయిట్ చేయాల్సిందే. కాసేపు చల్లగా అయిపోయిన తర్వాత ఇలా కత్తితో ఇలా సైడ్స్ కొంచెం లూజ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే నెయ్యి ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఈజీగా ఎక్కడ కూడా అంటుకోకుండా వచ్చేసింది కదా. ఇప్పుడు కత్తికి కాస్త నెయ్యి పూసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా 2 ముక్కలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలోకి. ఇంకా కొంచెం వేడిగానే ఉంది, మొత్తం పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత అయితే ఇంకా చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఇది కొంచెం వేడిగా ఉంది. ఇది పాత స్టైల్ రెసిపీ అని నేను చెప్పాను. ఇప్పుడైతే మనం ప్రతిదానికి కార్న్ స్టార్చ్ వాడుతున్నాం. అయితే పూర్వం మన నానమ్మలు అమ్మమ్మల టైంలో అది తెలియదు కదా కార్న్ స్టార్చ్ వేయాలి అని వాళ్ళకి. అప్పుడు వాళ్ళు గోధుమ పిండిని నీళ్ళల్లో కలిపి
వాళ్ళు వేసుకునేవాళ్ళు, ఎందుకంటే గోధుమ పిండిలో కూడా జిగి చాలా ఉంటుంది కదా. అందుకే అప్పటి రెసిపీస్ని ఇప్పుడు కొంచెం మన స్టైల్లో కొంచెం ఈజీగా చేసుకుంటున్నాం. అది మీ నాన్నమ్మ వాళ్ళని, అంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, అప్పట్లో వాళ్ళు ఇలా చేసేవాళ్ళు. అవి కూడా చిన్న చిన్న టిప్స్ కూడా నాకు పంపించండి ప్లీజ్. సో ఈ మిగిలింది కూడా ఇంకొకసారి కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న టమాటో హల్వాని ఫైనల్గా ప్లేటింగ్ చేద్దాం. ఫైనల్గా ఒక ప్లేట్ తీసుకొని మనం చేసుకున్న టమాటో హల్వా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దేనికి దానికి సపరేట్ ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా. నేనైతే షోలో చూపించాలి కాబట్టి కొంచెం వేడిగా ఉన్నా కూడా కట్ చేసుకున్నాను. అదే మీరైతే కాస్త మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత కట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి టమాటో హల్వా. టమాటో హల్వా తయారు చేయు విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని టమాటాలు వేసి ఉడికించాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో క్రష్డ్ ఐస్, నీళ్లు, ఉడికించిన టమాటాలు వేసి తొక్క తీసి గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటా గుజ్జు వేసి మిక్సీ చేసుకోవాలి. తరువాత ఒక కడాయి తీసుకొని అందులో మిక్సీ చేసిన టమాటా పేస్ట్, కార్న్ఫ్లవర్, పంచదార, నెయ్యి, ఉప్పు వేసి ఉడికించాలి. అందులో జీడిపప్పు, బాదం పప్పు, యాలకుల పొడి, కిస్మిస్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో వేసి కట్ చేసుకుంటే మనకి కావాల్సిన టమాటో హల్వా రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. మరి రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ లో సరికొత్త ఫ్రైడ్ ఐటమ్ తో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.